ఎలాంటి పిచ్చి పనులు చేస్తే మొదటికే మోసం వస్తుంది అనేసరికి ఈలోపు దాసు కాస్త గేటు తీసుకుని వస్తూ ఉండేసరికి వీడేంటి వీడొస్తున్నాడు అనుకుంటూ ఉండగానే కొంపతీసి నేనే బండి తగలపెట్టేశానన్న విషయం గ్రానీ వాళ్ళ కొడుకుకు తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ ఉండగానే ఏంటే దాసు అంత ఆవేశంగా వస్తున్నాడు, బండి తగలపెట్టేశావన్న విషయం తెలిసిందా ఏంటనగాని ఏమో రా కిందకి వెళ్దామని గబగబా కిందకొచ్చి ఆగు అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ ఆగు నాన్న ఇప్పుడు ఎక్కడికి లోపలికి వస్తున్నావు, లోపల తాతయ్య డాడీ అందరూ ఉన్నారని చెప్పాను కానీ అందరూ ఉన్నారా, అందరి ముందే నిజాన్ని బయట పెడతాను అంటూ మాట్లాడేసరికి నిజం బయట పెడతావా, ఏం నిజం బయట పెడతావు అనగానే నాకు తెలిసిన నిజమే బయట పెడతానమ్మా, నీకు తెలుసో లేదో మరి ఆ నిజం నాకైతే తెలుసు, నా నుంచి నా కూతురు కూడా నిజం తెలుసు అనగానే ఏంటి జోష్న ఏంటి మీ ఇద్దరికీ తెలిసిన నిజం, నా దగ్గర దాచిపెట్టిన నిజమేంటే, నీ గురించి నేను ఎన్నో కలలు కంటున్నాను, నువ్వు ఏం నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావే చెప్పు అంటూ ఇంకా పారిజాతం అడిగేసరికి చెప్తుందని అనుకుంటున్నావా, చెప్పదు, ఎందుకు చెప్తుంది, పాపాల చిట్టా ముగిసిపోయింది కదా, తను చెప్పడం ఎందుకు, నేనే లోపలికి వెళ్ళి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను, సరైన సమయానికి అందరూ లోపలే ఉన్నారని కూడా చెప్పావు కదా అని చెప్పినేసరికి వద్దు నాన్న నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నిజాన్ని బయట పెట్టొద్దు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు నాన్న అంటూ జోష్న కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. అది కాస్త సుమిత్ర వంటగది కిటికీలోంచి చూసేసరికి అప్పటి వరకు అటుపక్క ఉన్నది ఎవరన్న విషయం చూసుకోదు, కేవలం జోష్న పారిజాతం మాత్రమే నిలబడి ఉండేసరికి ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉండగానే జోష్న కాస్త కొంచెం కిందకి వంగి కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉండడం కిటికీలోంచి కనిపిస్తుంది సుమిత్రకు. ఇదేంటి దాసు కాళ్ళు పట్టుకుంటుందేంటి జోష్న, అసలు దాసుతో మాట్లాడడానికి ఇష్టపడని జోష్న దాసు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి, అంత పట్టుకునే అంత పరిస్థితి ఎందుకొచ్చింది, ఏదో జరుగుతుంది, జోష్నకు సంబంధించిన ఏదో విషయం దాసుకు తెలుసు, దాసుని చెప్పొద్దంటూ బ్రతిమాలుతుందనుకుని ఇంకా సుమిత్ర కాస్త బయటకు వస్తుంది. ఏంటి దాసు ఏంటి జరుగుతుంది, అది నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడం ఏంటి, నిన్ను నాన్న అని పిలవడానికి కూడా దానికి అస్సలు ఇష్టం లేదు, అలాంటిది అది నిన్ను కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బ్రతిమాలడం ఏంటి, ఏంటి దాసు ఏం జరుగుతుంది, ఏమీ లేదు గ్రాని ఏమీ లేదు అని చెప్పనేసరికి ఇంకా ఎందుకు దాస్తావు, ఇంకెలాగా లోపలికి వెళ్ళి నేను చెప్పేది అదే కదా, నా తల్లిగా ముందు నీకే చెప్తున్నాను, ఇన్ని రోజులు నువ్వు చిన్నప్పుడెప్పుడో మాయ చేసి మభ్యపెట్టి బిడ్డల్ని మార్చేసావు కదమ్మా అని చెప్పాను కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకురా అని చెప్పాను కానీ తెలియాలి, ఇప్పుడే కదా నేను లోపలికి వెళ్ళి అదే విషయాన్ని బయట పెడతాను, అందుకోసమని చెప్తున్నాను కానీ అయితే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకురా అని చెప్పాను కానీ తెలియాలమ్మా తెలియాలి, నువ్వు నీ మనవరాల్ని అందలమెక్కించాలని బిడ్డల్ని మార్చి ఈ ఇంటి వారసురాల్ని రోడ్డుపాలు చేసావు కదా, ఆ బిడ్డ చనిపోయిందని భ్రమలో ఉన్నావు, లేదు బిడ్డ బ్రతికే ఉందని నేను చెప్పాను, బిడ్డని ఎతుకు తీసుకొస్తానని కూడా చెప్పాను, ఆ బిడ్డను కూడా వెతికాను, తెలుసా నీకు ఆ విషయం, ఇంతకీ ఆ బిడ్డ ఎవరనుకుంటున్నావు, ఎన్ని రోజులు ఇంట్లోనే ఆశ్రయం పొంది ఇప్పుడు కార్తీక్ జీవితంలోకి వెళ్ళిన దీపే ఇంటి అసలైన వారసురాలు, సుమిత్ర వదిన దశరథ అన్నయ్యల ఏకైక కూతురు, ది గ్రేట్ శివనారాయణ గారి ఏకైక వారసురాలు, ఈ ఆస్తంతటికి వారసురాలు దీప, జోష్న కాదు, ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వస్తున్నాను, ఇన్ని రోజులు నా కూతురు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే సర్లే మారింది కదా అనుకున్నాను, ఎప్పుడైతే అక్కడ ఉన్న బండిని తగలపెట్టేసింది అన్న విషయం తెలిసిందో అప్పుడు ఇంకా నా కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేకపోయారు, ఈ విషయాన్ని ఇప్పుడే నిజాన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే నేను నిజాన్ని చెప్పడానికే వచ్చాను, ఈరోజు నా కాళ్ళు పట్టుకున్నా నా కళ్ళ ముందు ప్రాణాలు తీసుకున్నా నేను అస్సలు లెక్క చేయను, ఈరోజు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టే తీరుతాను అంటూ దాసు చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళబోతూ ఉండగా జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది పారిజాతం, ఎందుకంటే అక్కడ దాసును ఆపాలి, ఎలా ఆపాలి,
జోష్నను మందలించైనా సరే దాసును ఆపాలి అన్న ఉద్దేశంతో పారిజాతం జోష్నను కొట్టేసరికి ఏంటమ్మా ఇదొక కొత్త డ్రామానా అని చెప్పాను కానీ వెళ్ళరా, నువ్వు వెళ్ళి నిజం చెప్పు, ఎలాగా నీ కూతుర్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు కదా అంటూ మాట్లాడేసరికి పంపించాలమ్మా, పంపించాలి, అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టల్లా ప్రవర్తిస్తుంటే ఎలా కుదురుతుంది? అసలు దీప కార్తీకులు ఏం చేశారు జోష్నని? వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటే వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం నేను కల్పించిన ఆ బండిని కాస్త తగలెట్టించడానికి నీ మనవరాలకి ఏం హక్కు అధికారం ఉందని చెయ్యాలి అలాగా అంటూ మాట్లాడేసరికి ఈ మాటలన్నీ సుమిత్ర విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అంటే దీప నా కూతురా, జోష్న దాసు కూతురా, ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయామ్మా. 25 సంవత్సరాల నుంచి మా కళ్ళు కప్పి ఈ నానమ్మ మనవరాలు ఇద్దరూ కూడా ఇంత మోసం చేస్తున్నారా అని సుమిత్ర అనుకుంటూ ఉండగానే, ఏంటి దాసు నువ్వు వెళ్ళి నిజం బయట పెట్టేస్తావా అని చెప్పాను కానీ పెడతానమ్మా, ఖచ్చితంగా పెడతానని చెప్పాను కానీ ఎన్ని రోజులు కూతురు గురించి ఆలోచించవేమో, ఇప్పుడు తల్లి గురించి కూడా ఆలోచించాలి కదా. మరి నన్నేం చేస్తారో నీకు తెలుసాను కానీ ఏం చేసినా కానీ వెళ్ళి చెప్పేయాలి, అంతేరా, అంతే. నీకు కన్న తల్లి కన్న కూతురి కంటే అదెవతో దీప ఎక్కువైపోయింది. కేవలం నిన్ను బాబాయ్ బాబాయ్ అని పిలిచినందుకే దాని మీద నీకు అంత ప్రేమ పొంగిపోతుంటే మరి నువ్వు జన్మనిచ్చావు, నేను నీకు జన్మనిచ్చాను, నా రుణము నీ కూతురికి ప్రేమ పంచేది ఇంతేనా? నా రుణం తీర్చుకునేది ఇలానే తీర్చుకుంటావు? ఇప్పుడు ఈ విషయం శివన్నారాయణకి తెలిస్తే శివన్నారాయణ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసా? మమ్మల్ని నిలువులా పాతేస్తాడు. అప్పుడు నీ కళ్ళ ముందే మా ప్రాణాలు పోయినా నీకు సంతోషంగా ఉంటుందేమో. అంతేలే, దీప బాగుండాలి, దీపే బాగుండాలి, దీప మాత్రమే బాగుండాలి అని కోరుకుంటావు కదా. నీ కూతురు ఏమైపోతే ఏముంది, నీ తల్లి ఏమైపోతే ఏముంది, దీప మాత్రం సంతోషంగా ఉంటే నీకు చాలు కదా అంటూ ఇంకా పారిజాతం కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసరికి, అంటే మొన్నటి వరకు జోష్న ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నావా? నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం చెప్పేస్తాను అనగానే, నువ్వు ఈ నిజం చెప్పిన మరుక్షణం నీ కన్న తల్లి నీ కన్న కూతురు ఇక్కడే చచ్చిపోతారు అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు దాసుకి. ఇంక ఈ మాటలన్నీ విన్న సుమిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. నా కూతురు అక్కడ అష్ట కష్టాలు పడుతుందా? ఇది నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుందా? కార్తీక్ని ఇబ్బంది పెడుతూ దీపను బాధ పెడుతూ ఇది ఇంతలా చేస్తుందా? దీని గురించి అసలు నేను ఆలోచించడే లేదు. ఎంత జరిగిందన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను అంటూ సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు దాసు జోష్నను పారిజాతాన్ని మాట దాటి నిజాన్ని బయట పెడతాడా? మరి సుమిత్ర ఆల్రెడీ నిజం తెలుసుకుంది కదా, మరి ఎలా రియాక్ట్ అవుతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.